విషయం మాట్లాడాలి. నిజంగా మీరు నన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నారా, లేదంటే వేరే ఏదన్నా కారణంతో కానీ ఎవరైనా బలవంతం చేయడం వల్ల కానీ ఈ పెళ్లి చేసుకుంటున్నారా? ఇది ఒక్క రోజుతో పోయేది కాదు, 100 ఏళ్ల ఇద్దరి జీవితానికి సంబంధించిన విషయం. ఇష్టపడి పెళ్లి చేసుకుంటే ఇద్దరం సంతోషంగా ఉంటాం, బలవంతంగా పెళ్లి చేసుకుంటే జీవితాంతం ఇద్దరం బాధపడతాం. ఇద్దరి ఇష్టం జీవితకాలం సంతోషాన్ని ఇస్తే అందులో ఒకరికి ఇష్టం లేకపోయినా జీవితకాలం నరకాన్ని ఇస్తుంది. అందుకే మిమ్మల్ని ఇలా అడగాల్సి వస్తుంది, తప్పుగా అనుకోవద్దు. నా వరకైతే మనస్ఫూర్తిగా ఇష్టపడే పెళ్లి చేసుకుంటున్నాను. జీవితాంతం ఏ కష్టం రాకుండా చూసుకుంటాను. మీకు నచ్చినట్టే ఉంటాను. మీ మనసులో ఏముందో తెలుసుకోవాలని ఇంత దూరం వచ్చాను. ఈ పెళ్లి చేసుకోకపోతే అన్నయ్య కార్తీక్ చనిపోవడానికి కారణమైన ఆ చిరంజీవి గొడవ మీద పగ తీర్చుకోలేను. నాకు ఇష్టం లేదన్న అనుమానం అర్జున్కి రాకూడదు. మిమ్మల్ని ఇష్టపడే పెళ్లి చేసుకుంటున్నాను. ఇందులో ఎవరి బలవంతం లేదు. ఒకరు చెప్తే వినడానికి, ఒకరు చెప్తే మనసు మార్చుకోవడానికి నేనేమి చిన్నపిల్లని కాదు కదండి. ఈ ఒక్క మాట చాలు. ఇప్పటి వరకు నా మనసులో ఉన్న అనుమానాలన్నీ తుడిచిపెట్టేసింది. ఏ కష్టం మీ దగ్గరికి కూడా రాకుండా మిమ్మల్ని జీవితాంతం నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను. అర్జున్ చెప్పేదాన్ని బట్టి రేపు అక్క పొరపాటున ఏదైనా తప్పు చేసినా అర్థం చేసుకుంటాడని, అక్కని బాగా చూసుకుంటాడనిపిస్తోంది. ఏ లోకంలో ఉన్నా అన్నయ్య కోరుకునేది ఇదే కదా.